చేసిన నేను రీసెంట్ సినిమాస్ ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు వాళ్ళని కూడా మీరు అడగండి, నేను సెట్లో వాళ్ళకి ఎంత కోఆపరేట్ చేస్తాను. గొప్ప విషయం కాదు అది, నేను వాళ్ళకి ఏం ఉపకారం చేయట్లేదు, వాళ్ళతో కోఆపరేట్ చేసి. అది నా పద్ధతి. డైరెక్టర్ ఎవరున్నా ఆర్టిస్ట్ పని ఏంటి, డైరెక్టర్కి వినాలి. నీకేం తెలుసు, నువ్వు కుర్రోడివి, నేను 30-40 ఏళ్ళు చేస్తున్నాను, నాకు చెప్తున్నావు ఇట్లా చేయను అట్లా చేయను. ఈ రోజు వరకు నేను ఎవరిని చెప్పలేదు, చెప్పను కూడా. అది ప్రూఫ్ మీకు ఇస్తారు వీళ్ళందరూ. ఏ డైరెక్టర్ మీరు మాట్లాడిందో వాళ్ళు ఈ మాట చెప్తారు. గొప్పగా చెప్పుకుంటున్నాను నా గురించే, కానీ అది వాస్తవం. ఎందుకంటే రంగస్థలం నాకు అది నేర్పించింది. ఒబీడియన్స్. ఎదుటివాడు ఆయన ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఇంట్లో నాన్నగారు చెప్తే వినరా? డెఫినెట్గా వింటారు. అక్కడ నేను అతని చేతిలో కుర్రోడిని, పిల్లోడిని. ఆ పాత్ర ఆయనకి నాకంటే ఎక్కువ తెలుసు. ఆ సినిమాలో నా పాత్ర వరకు నాకు తెలుసు. కానీ అతను దర్శకుడు ఎందుకంటాము, బికాజ్ ఈజ్ విజనరీ. ఆయనకి విజన్ ఉంటుంది. మొత్తం సినిమా ఆయన చూస్తాడు, ప్రేక్షకుడు లెక్క. సో ఆ రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలి. మనం ఆయన చెప్పింది మనం వినాలి. మనకు నచ్చకపోయినా మనం చెయ్యాలి. ఎవరైనా అడగండి, సెట్ మీద కాదండి, మీరు చేసినట్లు కాదు, ఆయన చేసినట్లు ఎప్పుడైనా చేశాడా? ఆయనకి ఇష్టం వచ్చింది ఆయన చేసుకున్నాడా? మీరు చెప్పింది చేశాడా? అడగండి ఏ డైరెక్టర్ అయినా. మీకు తెలుసు కదా నేను చేసిన సినిమాలు, కొత్త డైరెక్టర్లు అందరినీ. మరి పెద్ద సినిమాలు పెద్ద డైరెక్టర్స్ వర్క్ చేయలేదు. పెద్ద చిన్నగా ఏముంటుందండి? పెద్ద చిన్న అంటే ఏంటి చెప్పండి. ఎగ్జాంపుల్ పుష్ప మూవీ. సో పుష్ప మూవీ మీరు అంటే ఇది క్యారెక్టర్ నచ్చలేదు, లేకపోతే డేట్స్ అడ్జస్ట్ అవ్వక మిస్ అయింది, సంథింగ్. చాలా కారణాలు ఉండొచ్చు. ఫోన్ మీద మనం ఎంతవరకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకేం తెలుసు. సో మీకు మీరైతే పర్సనల్గా నాకు చెప్పాలి, లేదంటే నన్ను పిలవాలి. ఆఫీస్ పిలిచి ఈ చీట్లో ఉంది, మీకే అనుకుంటున్నాము, మీరు చేస్తారా, ఇంట్రెస్ట్ ఉందంటే అప్పుడు మాకు చెప్పొచ్చు. తర్వాత తెలిసింది ఆ క్యారెక్టర్ 50 రోజులు క్యారెక్టర్. కానీ ఆ 50 రోజుల్లో ఎన్ని డేస్ మనం వర్క్ చేస్తాము వాస్తవంగా సెట్కి వెళ్ళి, అది మనకు తెలియదు. సో 50 రోజులు 30 రోజులు కూడా అవ్వచ్చు, 20 రోజులు కూడా 10 రోజులు కూడా వర్క్ చేయాలి. వెళ్ళి వ్యాన్లో కూర్చోవడం టైం వేస్ట్. సెట్ మీద వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వర్క్ జరుగుతుంది, అప్పుడప్పుడు వర్క్ జరగదు. కానీ వరుసగా మనము 50 డేస్ క్యారెక్టర్ ఇచ్చేసి మన క్యారెక్టర్ మనకు ఎంతవరకు మనకు అక్కడ ఉంటుందో తెలియదు. ఎంతమందికి చెప్పుకుంటామో నేను 50 డేస్ వర్క్ చేశాను, ఒక 5 seconds కూడా కనిపించలేదు. సో దీనికి రాజన్న మూవీకి సో సిమిలర్ అనుకున్న స్టోరీ వదిలేసి ఉండొచ్చా? అవును, సేమ్ ఇట్లనే జరిగింది. అంటే ఇప్పుడు పుష్ప 12 రోజులు చేశారు, కాంటాక్ట్ చేశారు అని. అవును. సో రాజన్న మూవీ అవును, విజేంద్ర ప్రసాద్ గారు పిలిపించి చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, కథ మొత్తం చెప్పారు, పాత్ర గురించి చెప్పారు, ఒక ప్రొడక్షన్ వాళ్ళు చెప్పారు కూడా, ఆ పాత్ర కోసం వినయ్ వర్మ అని నాకు కావాలి. అది అయిన తర్వాత కూడా కచ్చ చేస్తే మనం ఏం చేయలేము. సో టోటల్ ఎంటైర్గా క్యారెక్టర్ లేదు సినిమాలో. ఏం చేస్తాం దాన్ని ఏం చేయలేము. మనం ఏదైనా నమ్మి చేస్తాం కదా. అవును. ఆ తర్వాత లేకపోతే ఏం చేయలేము మనం. అప్పుడు కూడా నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. సినిమా ఇంపార్టెంట్ కదా. సినిమాలో ఎంతవరకు ఆ పాత్ర లేకపోవడం వల్ల కూడా సినిమా నడుస్తుందంటే ఇట్స్ ఓకే, ఫైన్, తీసేయచ్చు. చాలాసార్లు జరుగుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద తెలుగు ఇండస్ట్రీ యాక్టర్స్ హిందీ సినిమాలో నేను సినిమా చేస్తున్నాను ఎక్కడికి వెళ్తారు, సినిమా చూస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు, సినిమాలో కనిపించరు ఒక్కొక్కసారి. ఇప్పుడు ఏమంటారు దాన్ని? సో ఎవరితోనైనా కావచ్చు, అది పెద్ద విషయం ఏమి కాదు. కాకపోతే నమ్మడం ఎప్పుడు ఉంటుంది, మీరు స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, మనం షూటింగ్ చేస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది కదా క్యారెక్టర్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్ర రాసాము, ఈ పాత్ర మీరే చేస్తే బాగుంటుంది, ఆ చెప్పడానికి కారణం ఎందుకు? అవసరమా చెప్పడం? సో వాళ్ళు రాసుకునేటప్పుడే ఒకటి ఇమాజినేషన్ తోటి మేబీ అలా చెప్తారు నాకు, మనం నమ్మాలి. అది క్యారెక్టర్ వచ్చి మెటీరియలైజ్ అయ్యి స్క్రీన్ మీద కనిపిస్తే నమ్మాలి. లేదంటే అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఓకే నమ్మేసి మనం చేయాలి. చివరిలో ఏమొస్తుందో మనకేం తెలుసు. ఆ కొత్త డైరెక్టర్ మీద కూడా ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి మనకేం తెలుసు. రీసెంట్గా ఒక పెద్ద మూవీ, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో, సినిమా బాగుంది అవుట్పుట్ అంతా, బట్ ఒక సీనియర్ డైరెక్టర్ ప్రెషర్ వల్ల చాలా సీన్స్ తీసేసి అన్ని సీన్స్ నాన్ సింగ్, సినిమా డిజాస్టర్. అదే ఏం చేస్తారు దాన్ని. సో కమర్షియల్ మీడియం ఫైట్ చేయలేము మనం, ఎందుకంటే ప్రెషర్స్ చాలా ఉంటాయి. ప్రొడ్యూసర్ ప్రెషర్ ఉండొచ్చు, హీరో ఫ్యామిలీ ప్రెషర్ ఉండొచ్చు, హీరో ప్రెషర్ ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. పెద్ద పెద్ద డైరెక్టర్ కూడా పోయారు కదా, ఇట్లాంటిది మంచి డైరెక్టర్స్ కూడా వాళ్ళ చేతిలో పోయారు. బ్యాడ్ పేరు ఎవరికి వచ్చింది? డైరెక్టర్కి బ్యాడ్ పేరు వచ్చింది.
ఆయన తప్పు లేకుండా కూడా. సో దాన్ని ఏం చేయలేము. సినిమా ఇండస్ట్రీ వెరీ డిఫరెంట్ బాల్ గేమ్. సో వినయ్ వర్మ గారు చాలా సెన్సిటివ్. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసిన ఒక క్యారెక్టర్ సో మళ్ళీ స్క్రీన్ మీద కనిపించకపోతే సో డెఫినెట్గా మీకే కాదు ఆ ప్లేస్లో ఎవరికైనా ఒక స్ట్రగుల్ ఉంటుంది. అవును, అంటే నేను చేశాను, బాగా చేశాను. ఇక్కడ ఏమవుతుందంటే ఒక క్యారెక్టర్ ఒప్పుకునేటప్పుడు అవును, ప్యారలల్గా రెమ్యునేషన్ కూడా ఆలోచిస్తారు చాలా మంది డెఫినెట్గా. ఆలోచించాలి కదా. సో ఆలోచించాలి కూడా. సో వన్స్ మేకప్ వేసుకున్న తర్వాత రెమ్యునేషన్ అనేది మర్చిపోతారు. క్యారెక్టర్ మేకప్ వేసుకున్న తర్వాత ఒప్పుకున్న తర్వాతనే. ఓకే, ఒప్పుకున్న తర్వాత. సో ఆ విషయం ఎందుకు చెప్తున్నా నేను మేకప్ వేసుకోను. ఓకే, అక్కర్లేదు మీకు. అక్కర్లేదని కాదు, వేరే విషయం, అక్కర్లేదని. కానీ ఆ స్థాయి వరకు రానివ్వను. ఒక్కసారి ఒప్పుకున్నాను అనుకోండి అన్ని కష్టాలు వహిస్తాను సెట్ మీదకి వెళ్ళి. సో అదే అంటున్నాను నేను. ఇంకా అది రెమ్యునేషన్ అయితే అసలు బ్రెయిన్ నుంచి ఏమి ఉండదు. బట్ ఎంతసేపటికి చేస్తున్న క్యారెక్టర్ ఎంత బాగా చేయాలి, సో అవుట్పుట్ ఎంత బాగా రావాలి. సో చేసిన తర్వాత నాకు అప్రిషియేషన్స్ కంటే కూడా నెగిటివ్ పాయింట్స్ చెప్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు ఇంకా బెటర్గా చేయాలి నెక్స్ట్ టైం అనేది అది చాలా తక్కువ మందికి ఉంటుంది. అది ఈవెన్ ఈ రోజుకి చిరంజీవి గారు కూడా పాజిటివ్స్ నాకు వద్దు నెగిటివ్ ఏదైనా ఉంటే చెప్పండి అనే సైకాలజీలోనే ఉంటారు ఆయన. అందుకే ఎక్కడ ఉన్నారు కదా ఆయన. ఆ స్థాయిలో రావడానికి కారణం ఏదో ఉంటుంది, ఎక్స్పెక్టర్ అంటారు దాన్ని. సో అలాంటి పెయిన్స్ వల్లనే మీరు అన్ని క్యారెక్టర్స్ ఒప్పుకోకపోవడానికి ఒక రీజన్ అనుకోవచ్చు, అంతే కదా. అవును, పోలీస్ క్యారెక్టర్స్ మానేశాను. సో రొటీన్ అయిపోతుంది. ఇప్పుడు చేసిన 6-7 సినిమాలు కానీ ఎక్కడ వెళ్ళినా ఆ పోలీస్ క్యారెక్టర్ మీకు బాగా సూట్ అవుతుందండి, మీరు అదే క్యారెక్టర్స్ చేయాలంటే ఇప్పుడు జనాలు అనుకుంటే అయిపోయింది. లేదు, ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్ చేసినా కూడా కంపల్సరీ. అవును, పోలీస్ క్యారెక్టర్ కూడా చేసినా దాంట్లో ఏదో స్పెషల్ యాంగిల్ ఉండాలి. ప్లస్ సివిల్ డ్రెస్లో ఎక్కువ ఉండాలి. ఆయన సివిల్ డ్రెస్లో ఎక్కువ ఉండి పోలీస్ వాడు చేస్తుంటే ఓకే ఒప్పుకుంటారు అలాంటివి. సో యూనిఫామ్ వేసుకొని పోలీస్ వాడు అంటే మన ఇండస్ట్రీ అంటే ఏ సినిమా ఇండస్ట్రీ అయినా ఆ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ దానికి మంచి బాగుంటాడు కదా ఆయనకు పిలువు. అది నేను బ్రేక్ చేయాలి, బ్రేక్ చేశాను, చాలా వరకు బ్రేక్ చేశాను. సో చిరంజీవి గారితో మీకు ర్యాపో పరిచయం ఎలా? మూవీ పరంగా సెట్ లో. సో అంజి మూవీ సంబంధించి ఒక ఇన్సిడెంట్, వాయిస్, మీ వాయిస్. సో అలాగే ఇప్పుడు వాల్తేరు వీరయ్య, సో దానికి సంబంధించి అంజీ సినిమా డబ్బింగ్ అయిన తర్వాత వాడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు పిలిపించి దగ్గర పిలిపించి కూర్చొని డబ్బింగ్ చెప్తున్నారు ఆయన. నేను రాగానే కుర్చీ మీద నుంచి లేచి వెరీ గుడ్ వర్క్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పారు. అది చాలా మనకు చిన్న ఆర్టిస్టులకు ఏం కావాలి, పెద్ద ఆర్టిస్టులు ఆశీస్సులు కావాలి. అది దొరికినట్టుంది ఇప్పుడు. సో వాల్తేరు వీరయ్యలో కూడా క్యారెక్టర్ వచ్చినప్పుడు దానికి వేరే కథ ఉంది. వాల్తేరు వీరయ్యలో ఆ క్యారెక్టర్ అది ఉండకపోవడం చివరిలో దాని వెనుక కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. సరే దానికి తర్వాత వద్దాము. అక్కడ షార్ట్ అయిన తర్వాత ఒకసారి వెళ్ళి చైర్ మీద కూర్చొని సీన్ చూసుకుంటున్నాను. సరదాగా వెళ్తుంటే ఇంగ్లీష్లో చెప్పారు నాతో, కమ్ మిస్టర్ వర్మ సిట్ అని దగ్గర పిలిపించి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఇట్లా మాట్లాడారు, ఏమేం చేశారు ఏంటనేది. సో నేను అప్పుడు గుర్తు చేశాను, మీరు అంజీ సినిమా డబ్బింగ్ అప్పుడు నాకు బెస్ట్ విషెస్ చెప్పారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే ఆహా అంటే ఓకే ఓకే అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఇంకా కొంచెం ఫ్రీ అయ్యారు, ఓపెన్ అయ్యారు. మళ్ళీ ఇంకేం చేస్తున్నారు సినిమాలు అది. అప్పుడు దొరసాని చేశాను కదా ఆల్రెడీ చేశాను. ఓకే నైస్ అంటే దిస్ ఫిల్మ్ ఈ ఇంగ్లీష్లో చెప్పారు నాతో, ఈ సినిమాలో ఆ పాత్ర చిన్నగా ఉన్న చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, ఇట్స్ బ్రీఫ్ రోల్, ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ రోల్. అది నాకు ఇంకా ధైర్యం ఇచ్చింది.